టోలీగా పేరుగాంచినటువంటి భీమవరం ఒక టూరిస్ట్ ప్లేస్. రాష్ట్రంలో ప్రముఖ కేంద్రంగా వెలుగొలుతున్నటువంటి భీమవరంలో కొత్త ఒక టెంపుల్ ఒకటి యాడ్ అవుతుంది. ఇది డివోషనల్ టూరిజంకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రముఖ క్షేత్రాలైనటువంటి పంచారామాలైనటువంటి సోమేశ్వరాలయం, అలాగే మావుళ్ళమ్మ గుడి, అలాగే ఇటు వెళ్తే ఆదినాథ్ జైన్ టెంపుల్, ఇప్పుడు మరొక టెంపుల్ యాడ్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెండో బార్డోలీగా పేరొందినటువంటి భీమవరం విద్య, వైద్య, వాణిజ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో భీమవరం కీలక భూమిక పోషించినందుకు గాను ఆయన హరిజన పత్రికలో భీమవరాన్ని రెండో బార్డోలీగా వర్ణించారు. అదే భీమవరానికి ఒక పేరుగా నిలబడింది. మొదటి బార్డోలీ గుజరాత్లో ఉంది. రెండో బార్డోలీగా భీమవరాన్ని వర్ణించడంతో భీమవరాన్ని సెకండ్ బార్డోలీగా మనల్ని పిలుస్తారు. అలాగే భీమవరంలో ప్రముఖ విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కాలేజీ ఒకటైతే మరొకటి బివి రాజు కాలేజీ. ఇప్పుడు మనం వెళ్తున్న దారి తాడేపల్లిగూడెం రోడ్లో ఉన్నటువంటి బివి రాజు కళాశాల ప్రాంగణం అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి కాలేజీ. చాలామంది ఇక్కడ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అంతేకాకుండా బెస్ట్ ప్లేస్మెంట్స్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఎల్కేజీలో జాయిన్ అయితే పీజీ, బీడిఎస్, డెంటల్ డాక్టర్ వరకు కూడా ఒక మెడికల్ కాలేజీ మినహా అన్ని స్థాయిల్లోనూ ఇక్కడ మీకు విద్య ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక విద్యా విధానం ద్వారా బ్రహ్మాండమైనటువంటి డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో పేరెన్నటువంటి టాప్ 5 కాలేజెస్లో భీమవరం ఎస్ఆర్కేర్ కళాశాల ఒకటి, రెండోది బివి రాజు కళాశాల. ఈ కళాశాల గురించి మరో ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో నేను వివరిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం గొల్లల కోడేరు అంటే భీమవరానికి సమీపంలో ఒక గ్రామం అది మాట. గొల్లల కోడేరు అనే గ్రామం. ఈ బివి రాజు కళాశాల దాటిన తర్వాత ఆ గొల్లల కోడేరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామం గుండా వెళితే ఇప్పుడు భీమవరంలో నూతనంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఇస్కాన్ టెంపుల్ వస్తుందన్నమాట. ప్రస్తుతం మనం ఆ ఇస్కాన్ టెంపుల్కి వెళుతున్నాం. అక్కడ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వెళ్ళే దారి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, వరి చేలు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి చోట్ల ఈ ఇస్కాన్ టెంపుల్ నిర్మించడం అంటే చాలా అరుదైన విషయం. చూడండి, మీకు తాడేపల్లిగూడెం రోడ్ నుంచి దాదాపుగా 2.5 కిలోమీటర్ల లోపలికి ఈ గొల్లల కోడేరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులేంటో ఒకసారి మనం వీక్షిద్దాం. ఇది భీమవరానికి సమీపంలోని గొల్లల కోడేరు అనే గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇస్కాన్ టెంపుల్. కొత్తగా నిర్మితం అవుతుంది. పూర్వం భీమవరం అడ్డవంతెన దగ్గర ఉండేది పాత ఇస్కాన్ టెంపుల్. ఇప్పుడు నూతనంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నిర్మితం అవుతుంది. ఆ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఆ స్ట్రక్చర్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చక్కగా పొలాల మధ్యలో కట్టుకున్నారు ఎవరో గెస్ట్ హౌస్. చాలా అద్భుతంగా ఉంది. తెల్లారు లేస్తే విండో తీస్తే చాలు చుట్టూ గ్రీనరీ, అద్భుతం, బ్యూటిఫుల్ అన్నమాట. గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి జల ప్రవాహం మనకు కూడా ఉంటుంది. అదే అద్భుతం. ఇవి తాగునీరుకు సంబంధించినటువంటి కాలువలు అంటే గోదావరి నుంచి వచ్చినటువంటి సబ్ కెనాల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం పంటలు పండించుకోవడానికి, అలాగే తాగునీరు అవసరాలకి ఈ కాలువల ద్వారానే మనకి నీరు అందుతుంది అన్నమాట, సరఫరా అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా
హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ప్రతి స్తంభం మీద చెట్ల పైన రాశారు. ఇది కూడా ఒక మంచి ఇదేనమాట. చూడండి, ఇస్కాన్ అని చెప్పి రాశారు. ఇస్కాన్ సంకీర్తన మందిరం. ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మందిరాలు ఇవి. ఈ సందర్శన వేళలు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. చూడండి, మనం చూసేదే ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. దాదాపుగా నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులు కూడా త్వరలో పూర్తవుతాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ భవనానికి నిర్మించి, ఈ మందిరానికి నిర్మించేటువంటి ప్రతి ఇటుకని కూడా కృష్ణ భక్తులే తయారు చేసుకుంటారు. ఆ వివరాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఖచ్చితంగా విజిట్ చేసే విధంగానే కూడా ఈ మందిరాలు ఉంటాయి. అలాగే లోపల కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఇంకా ఇది నిర్మాణంలో ఉన్నాయి కొన్ని, ఆ వివరాలు చూద్దాం. ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడున్నా కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా విశాలంగా కూడా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. నేను చూసినట్లు అయితే రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఎంతసేపు అయినా సరే అక్కడ ఉండిపోవాలనిపించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది ఈ టెంపుల్స్కి వెళ్తే. ప్రత్యేకంగా అక్కడ జరిగేటువంటి పూజలు, భజనలు చాలా కూడా మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంత అద్భుతంగా ఉండదు. చూశారు కదా, లోపల ఎంత విశాలంగాను ఎంత సుందరంగాను తీర్చిదిద్దారు ఈ ఇస్కాన్ టెంపుల్. నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది దాదాపుగా నిర్మాణం పూర్తిగా వస్తుంది. ఇంకా చిన్న చిన్న మందిరాలు అవి నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక కింద అంతస్తులో ఉన్నాం మనం, పై అంతస్తు కూడా ఉంది. అలాగే మెయిన్ మందిరం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. నా పేరు రామ్ ప్రసాద్. నేను అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థలో నేను ఒక కృష్ణ భక్తుడిని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కృష్ణ మందిరం ఉంది ఇది. సో దీనికి వాడే ఇటుకలు కానీ లేకపోతే ఏమైనా కానీ మేము మా సొంతంగా మా స్వస్త్రాలతో మేము ఎటువంటి సిమెంట్ అవి లేకుండా మేమే మా చేతులతో నిర్మిస్తాం ఇటుకల్ని. సో దేవుడి కోసం, కృష్ణుడి కోసం ఓన్లీ మానవుడి చేత, అంటే మా చేత, ఓన్లీ భక్తుల చేత మేము మా సొంత హస్తాలతో మేము గుడి నిర్మించుకుంటూ ఇటుకలు మేమే తయారు చేసుకుంటూ అక్కడ ఉంది. అక్కడే తయారు చేస్తున్నారు, చూడొచ్చు మీరు అక్కడ. భగవద్గీత ప్రకారం మనం కృష్ణుడు ఏం చెప్పారంటే, మనం ఏవైతే తింటామో అదే మన శరీరం, అదే మన మనస్సు, అదే మన ఆలోచన శక్తి. సో మనం ఈ రోజుల్లో అందరూ కెమికల్స్ వాడిస్తూ తింటున్నారు. దానివల్ల మనకి రజోగుణం పెరిగిపోతుంది, సో తమోగుణం పెరిగిపోతుంది. మనం సమగుణంలో ఉండాలంటే మనం కెమికల్స్ అవి వాడకుండా ఏదైతే మన కృష్ణుడు మనకి ఆవు మూత్రం, ఆవు పేడ ఇచ్చారు. సో అందులో ఏంటంటే దాంట్లో ఎన్నో రకాలైన ఔషధాలు ఉంటాయి. సో అది భగవద్గీతలో చెప్పబడింది. సో భగవద్గీతలో ఎలా చెప్పబడిందో, భగవద్గీత అంటే అది మన మాన్యువల్. సో మన మనిషి ఎలా జీవించాలనే మాన్యువల్. సో ఆ మాన్యువల్ మనం పాటిస్తే మనకి ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి రజోగుణాలు అవి పెరగవు. మనం మానవునిలా మనం జీవిస్తాం. సో మనం బ్యాక్ టు గాడ్ హెడ్ అనేదే మన ఇస్కాన్ మేము చూపిస్తున్నాం ఇక్కడ. కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ద్వారా జీవన విధానాన్ని ఎలా రూపొందించుకోవాలి, ఎలా జీవించాలి, జీవనశైలి, ఆహార విధానాలు,
తదితర విషయాల గురించి ఇస్కాన్ టెంపుల్లో వివరిస్తామని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. కృష్ణ మందిరంలో ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు భజనలు జరుగుతాయి. అలాగే కృష్ణతత్వాన్ని గురించి కూడా అక్కడ వివరించడం జరుగుతుంది. ఇస్కాన్ టెంపుల్లో ప్రతి ఆదివారం జరిగేటువంటి భజనలు సంకీర్తనలు భక్తుల్ని ఎంతగానో అలరిస్తాయని చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ భజనలో పాల్గొంటున్నారని చెప్పేసి వారు వివరించారు. శ్రీ కృష్ణదాస్ అండి. నేను ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ భీమవరం శాఖ యొక్క నిర్వహణ చూస్తూ ఉంటాను. అసలు ఈ ఇస్కాన్ అనేటువంటి సంస్థ ఉద్దేశం ఏమిటి అంటే ఈ పేరులోనే ఉంది కృష్ణ చైతన్యము అని. మన యొక్క సనాతనమైనటువంటి వైదిక ధర్మం ఏదైతే ఉందో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అంటే సకల వేదశాస్త్రములు కూడా శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకోవడం కోసమే ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడి నుండే సకల జ్ఞానము ఉద్భవించింది. సకల జ్ఞానం యొక్క లక్ష్యం కూడా ఆయనే, దానిని పూర్తిగా తెలిసిన వాడిని కూడా నేనే అని కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి వైదిక సంస్కృతి అంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క వివిధ అవతారాలు, ఆయన యొక్క అంశాలైనటువంటి దేవతలు, ఈ ప్రకృతి, మనం ఈ సనాతన ధర్మానికి మూలమైనటువంటివి వేదశాస్త్రాలు. ఆ వేదశాస్త్రాలు మనకి సులభంగా అర్థమయ్యే రీతిలో భగవద్గీత, రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతం రూపంలో మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఈ భూమిపై జన్మించినటువంటి మనిషి కుల జాతి మతాలకు అతీతంగా ఏ విధంగా అత్యున్నతమైనటువంటి శాశ్వతమైన ఆత్మానందాన్ని అనుభవించాలనే దాని గురించి మనకి వైదిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదే మన సనాతనమైన వైదిక సంస్కృతి. ఈ సంస్కృతిలో భూమి, అలాగే గోవులు, ప్రకృతి, భగవంతుడు వీటన్నిటితో కలిసి మనం ఒక సమభావనతో కూడినటువంటి జీవన విధానాన్ని మనం గడుపుతూ ఉండాలి. కాబట్టి మనిషి ఏ విధంగా ఆనందంగా ఉండొచ్చు అనేది ఈ శాస్త్రాల్లో మనకి చెప్పబడింది. ఈ ఇస్కాన్ సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటంటే మన సనాతనమైనటువంటి వైదిక సంస్కృతి ఆధారంగా ఈ సమస్త ప్రపంచము కూడా వసుధైవ కుటుంబంగా, అంటే అనేక రకాల జాతి కుల మతాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అందరూ భగవంతుణ్ణి అంటే శ్రీకృష్ణ భగవానుని కేంద్రంగా చేసుకొని ఏ విధంగా చక్కటి ఆనందభరితమైనటువంటి సరళమైన ఉన్నతమైన జీవనాన్ని గడపొచ్చు అనే శిక్షణ ఇవ్వడం కోసమే ఈ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని 1966వ సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన స్థాపన చేయడం జరిగిందన్నమాట. ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి ఇంకా నిర్మాణ పనులు కొన్ని జరగవలసి ఉంది. ఇంకా ప్రధాన మందిరం కూడా ఇంకా పూర్తవలేదు. దాదాపుగా ఒక 6 నెలల కాలంలో ఈ పనులు పూర్తవుతాయని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. నిజంగా భీమవరంలో ఉన్నటువంటి టెంపుల్స్లో ఇది ఒక మరో కలుకితరాయి కాబోతుంది. చూశారు కదా ఎంత అద్భుతంగా నిర్మించారో. అలాగే జిల్లా కేంద్రంగా వెలుగొందుతున్నటువంటి భీమవరానికి ఈ ఇస్కాన్ టెంపుల్ రావటం ఈ భీమవరం పరిసర ప్రాంత ప్రజలకి ఒక గర్వకారణంగా మనం చెప్పొచ్చు. చాలా అద్భుతంగా అయితే నిర్మిస్తున్నారు. ఇంకొక 6 నెలల్లో పూర్తి స్థాయి పనులు పూర్తవుతాయి. అక్కడ జరిగేటువంటి భజనలు సంకీర్తనలు భక్తులను ఎంతగానో అలరిస్తాయని చెప్పేసి మనకు అక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఈ వీడియో చూసి ఆనందించారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కృష్ణతత్వాన్ని నమ్ముకున్నటువంటి వీళ్ళ జీవన విధానం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే వీళ్ళు పండించినటువంటి ధాన్యం సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఆహార ధాన్యాల్ని వీళ్ళు భుజిస్తారు. ఒక కఠోర నియమ నిష్టలతో జీవన విధానం సాగిస్తారు. భగవద్గీత ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగానే వీళ్ళ జీవన విధానం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రంగా ఇది డెవలప్ కాలంలో పూర్తవుతుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది కానీ నిర్మితమైతే కనుక ఇస్కాన్ టెంపుల్ కూడా ఒక ఐకానిక్ టెంపుల్ అవుతుంది భీమవరానికి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.